Hi students, good morning everyone. Students, this is Mahesh Ramsetti. Welcome to Mahi Tutorials. ఈ వీడియోలో మీకు ఫిజిక్స్ ప్రాక్టికల్కి సంబంధించినటువంటి వైవా క్వశ్చన్స్ చెప్తాను. సో ఈ క్వశ్చన్స్ మీకు చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు మీకు ప్రాక్టికల్ ఎగ్జామ్లో మిమ్మల్ని ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు ఏంటి ఈ విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో చెప్పుకుందాం. సో నేను వీడియోలో మీకు క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ అవన్నీ కూడా చెప్తాను. మీకు నేను ఫాలో అయ్యేటటువంటి బుక్స్ వచ్చేసి ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, విక్రమ్ పబ్లికేషన్స్ ఒకటి, అలాగే మారుతి పబ్లికేషన్స్ అని. సో ఇవి చాలా చాలా బాగున్నాయి అన్నమాట. దీంట్లో ప్రాక్టికల్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఉంటాయి, అలాగే మాన్యువల్ అన్నీ కూడా ఉంటాయి అన్నమాట. వీటిల్లో ఇంపార్టెంట్వి నేను మీకు చెప్పబోతున్నాను. మీకు సెకండ్ ఇయర్లో మీకు ప్రాక్టికల్స్ చేపిస్తారు. ఈ మొత్తం ప్రాక్టికల్స్ వచ్చేసి 20 ప్రాక్టికల్స్ ఉంటాయి. సో ఈ 20 ప్రాక్టికల్స్లో మీకు వైవా మార్క్స్ అనేవి జస్ట్ 5 మార్క్స్ మాత్రమే. కానీ ఆ వైవా మీరు చెప్పే విధానాన్ని బట్టే మీకు ఎగ్జామినర్ ఫుల్ మార్క్స్ వేయడానికి అవకాశం ఉంటుంది. అదొకటి మీరు మైండ్లో పెట్టుకోండి. వైవా అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పడానికి ఆ మాట చెప్తున్నాను. ప్రాక్టికల్ ఎగ్జామ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎంత ఉంది అనేది తెలుసుకోవడానికి సార్ మిమ్మల్ని డిఫరెంట్ క్వశ్చన్స్ అయితే అడుగుతాడు. సో నేను ఈ వీడియోలో అవన్నీ కూడా మీకు చెప్పబోతున్నాను. ఓకే స్టూడెంట్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ వీడియో మొత్తాన్ని కూడా ఒక 4 పార్ట్లు చేశాను మీకు. ఎందుకంటే 20 ఎక్స్పెరిమెంట్కి సంబంధించి వైవా క్వశ్చన్స్ అన్నీ ఒకే వీడియోలో సరిపోవు, చాలా ఎక్కువ లెంత్ టైం అవుతుంది. అంత టైం ఎవరు కూడా వినరు అన్నమాట. సో అందుకోసము మొత్తం 4 పార్ట్స్ చేస్తున్నాను. ఇది ఫస్ట్ పార్ట్. సో ఈ ఫస్ట్ పార్ట్లో వచ్చేసి మీకు వెర్నియర్ క్యాలిపర్స్, స్క్రూ గేజ్, అలాగే ఫిజికల్ బ్యాలెన్స్, సింపుల్ పెండలం, పారలోగ్రామ్, ఫోర్స్ కాన్స్టెంట్, ఈ 6 ఎక్స్పెరిమెంట్కి సంబంధించినటువంటి వైవా క్వశ్చన్స్ నేను ఇప్పుడు చెప్తాను. ఓకేనా? స్టార్ట్ అయినప్పుడు మీకు ఒక క్వశ్చన్ ఇస్తారు. ఆ క్వశ్చన్కి సంబంధించినటువంటి ఎయిమ్, ఆపరేటరు, ప్రొసీజరు, టేబులర్ కాలం అన్ని కూడా డయాగ్రామ్స్ మీరు వేయాల్సి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ వెర్నియర్ క్యాలిపర్స్ ఇస్తే దాని యొక్క ఎయిమ్ మీరు రాయాలి. అంటే ఇచ్చినటువంటి క్వశ్చన్ ఎయిమ్ ఉంటుంది. ఆపరేటర్స్ ఏమేమి కావాలి, వెర్నియర్ క్యాలిపర్స్, సిలిండర్, స్పియర్, ఇలాంటివన్నీ కూడా రాయాలి. అలాగే డయాగ్రామ్స్ వేయాలి. ఎంటీ టేబులర్ కాలమ్స్ వేయాలి, ఖాళీగా ఉండేవి వేయాలి. వేసి దానికి సంబంధించిన ఫార్ములాస్ ఏమైనా ఉంటే అవన్నీ కూడా రాసి మీరు మీ యొక్క ఎగ్జామినర్కి చూపించాలి. సార్ కరెక్షన్ చేసిన తర్వాత మీకు ప్రాక్టికల్ చేయమని చెప్తారు. సో అప్పుడు మాత్రం మీరు రీడింగ్ తీయడం స్టార్ట్ చేయాలి. మీరు రీడింగ్ తీసేటప్పుడు మధ్యలో వచ్చి ఒక 2 టైమ్స్ ఒకసారైనా కానీ మిమ్మల్ని ఏదో ఒక క్వశ్చన్ అయితే అడగడం జరుగుతుంది. దాని తర్వాత స్పెషల్గా 1 by 1 పిలిచి వైవా క్వశ్చన్స్ అయితే అడుగుతారు. సో ఈ వీడియో మనం స్పెషల్గా వైవా క్వశ్చన్స్ కోసమే చేస్తున్నాం కాబట్టి మీకు మెయిన్ వైవా క్వశ్చన్స్ అయితే నేను చెప్తాను. వెర్నియర్ క్యాలిపర్స్కి సంబంధించినటువంటి వైవా క్వశ్చన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ వెర్నియర్? వెర్నియర్ యొక్క ప్రిన్సిపల్ ఏంటి? ద ప్రిన్సిపల్ ఆఫ్ ద వెర్నియర్ టు మేక్ ఏ ఎన్ వెర్నియర్ స్కేల్ డివిజన్స్. వెర్నియర్ స్కేల్ డివిజన్ షార్ట్కట్లో విఎస్డి. ఎన్ విఎస్డి ఈజ్ ఈక్వల్ టు n-1 ఎంఎస్డి అని చెప్తే సరిపోతుంది. ఎన్ విఎస్డి ఈక్వల్ టు n-1 ఎంఎస్డి అని చెప్తే సరిపోతుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, హూ కన్స్ట్రక్టెడ్ వెర్నియర్ క్యాలిపర్స్? వెర్నియర్ క్యాలిపర్స్ని ఎవరు కన్స్ట్రక్ట్ చేశారు? పౌల్ వెర్నియర్. ఆయన పేరు ఏంటంటే పౌల్ వెర్నియర్. డిఫైన్ ద లీస్ట్ కౌంట్ ఆఫ్ వెర్నియర్ క్యాలిపర్స్. అంటే వెర్నియర్ క్యాలిపర్స్ యొక్క లీస్ట్ కౌంట్ ఏంటి? వాట్ ఈస్ ద లీస్ట్ కౌంట్ ఆఫ్ వెర్నియర్ క్యాలిపర్స్ అని అడిగితే మీరు S/N అంటే లీస్ట్ కౌంట్ అంటే S/N. ఇక్కడ S అంటే 1 మెయిన్ స్కేల్ డివిజన్, N అంటే టోటల్ వెర్నియర్ స్కేల్ డివిజన్స్. మెయిన్ స్కేల్లో 1 డివిజను, వెర్నియర్ స్కేల్లో టోటల్ ఎన్ని ఉంటాయి అన్నమాట. మీకు మెయిన్ స్కేల్లో ఈ విధంగా లైన్స్ అయితే ఉంటాయి. సో అందులో ఫస్ట్ లైన్ ఉంది కదా, అంటే 1 లైన్ డివైడెడ్ బై వెర్నియర్ స్కేల్లో ఎన్ని డివిజన్స్ ఉంటాయి మీకు అక్కడ నెంబర్స్ వేస్తుంటాయి 10 అని. సో ఆ విధంగా 10 అని వేస్తే మీకు ఇక్కడ 1/10 వస్తుంది. ఇక్కడ 1 అంటే ఏంటి? మెయిన్ స్కేల్లో వచ్చి మిల్లీమీటర్ కదా. సో అందుకని 1 mm/10 అంటే 0.1 మిల్లీమీటర్ వస్తుంది. అది సెంటీమీటర్లు చెప్పాలి కాబట్టి 0.01 సెంటీమీటర్ అని చెప్పాలన్నమాట. అందుకని మీకు ఇక్కడ టేబుల్లో సెంటీమీటర్ అని రాసి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ అప్పర్ జాస్? అంటే వెర్నియర్ స్కేల్లో మీకు పైన ఉన్నటువంటి జాస్ ఉన్నాయి కదా, ఆ పార్ట్, అవి దేనికి యూజ్ అవుతాయి? అలాగే కింద ఉన్నటువంటి పార్ట్ లోయర్ జాస్ దేనికి యూజ్ అవుతాయి అని అడుగుతారు. అలాగే బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఒక స్టీల్ రాడ్ ఉంది, అది దేనికి యూజ్ అవుతుంది అని అడుగుతారు. చూడండి వాటి యొక్క ఆన్సర్స్ ఎలా చెప్పాలో.
ఫస్ట్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద ఇన్నర్ జా వెర్నియర్ క్యాలిపర్స్ అంటే ఇన్సైడ్ అని అవుట్ సైడ్ అని ఇట్లా ఎలా అయినా అడుగుతాడు. లోయరు, అప్పరు, ఇన్నరు, అవుటరు. ఓకేనా. దే ఆర్ యూజ్డ్ టు మెజర్ ద ఇన్నర్ డయామీటర్ యాన్యువల్ రింగ్ టెస్ట్ ట్యూబ్. సో ఇప్పుడు ఇక్కడ మొత్తానికి వీళ్ళు అడిగినటువంటి ఒకేసారి ఇచ్చేసారు అనమాట ఆన్సర్. సో మీరు కూడా చూడండి, ఇప్పుడు మనకి టెస్ట్ ట్యూబ్స్ ఉంటాయి. ఆ టెస్ట్ ట్యూబ్ లో ఇన్సైడ్ దాని యొక్క డెప్త్ చూడడానికి వెర్నియర్ స్కేల్ లో ఉన్నటువంటి బ్యాక్ సైడ్ స్ట్రిప్ ని యూజ్ చేస్తాం. అలాగే మనకి లోయర్ జాస్ ఉన్నాయి కదా డౌన్, ఆ లోయర్ జాస్ వచ్చేసి ఏదైనా సరే ఒక స్పియర్ ఎగ్ కానీ సిలిండర్ ఎగ్ కానీ లెంత్ చూడడానికి డయామీటర్ చూడడానికి ఫైండ్ అవుట్ చేస్తాం. అలాగే అప్పర్ జాస్ ఉన్నాయి కదా, పైన ఉన్నటువంటి అప్పర్ జాస్, ఈ పైన ఉన్నటువంటి అప్పర్ జాస్ ఉన్నాయి. సో వీటిని దేనికి యూజ్ చేస్తాం? ఏదైనా పైప్స్ వాటికి డయామీటర్ చూడడానికి. సో ఆ పైప్ లో ఈ విధంగా కనుక ప్లేస్ చేస్తే మనకి దాని యొక్క డయామీటరు వస్తుందన్నమాట. సో ఈ విధంగా యూజెస్ అయితే మిమ్మల్ని అడుగుతాడు. సో అంతే, వెర్నియర్ క్యాలిపర్స్ లో అడిగితే మాక్సిమం అవే అడుగుతారు, ఇంకేం అడగరు. మీరు చెప్పే విధానాన్ని బట్టి ఇంకేదైనా థియరీ కూడా అడుగుతారు. సో దాన్ని బట్టి మీకు ఫుల్ మార్క్స్ అయితే వేస్తారు. వాల్యూమ్ ఫార్ములాస్ అడుగుతారు, ఒకవేళ మీరు తప్పు రాస్తే అవి కూడా నేర్చుకోండి. స్పియర్కి ఏంటి, సిలిండర్కి ఏంటి. సో నెక్స్ట్ స్క్రూ గేజ్. సో స్క్రూ గేజ్ చూసారు కదా, స్క్రూ గేజ్ ఈ విధంగా ఉంటుంది. సో స్క్రూ గేజ్ లో మిమ్మల్ని అడిగేటటువంటి క్వశ్చన్స్ వాట్ ఈజ్ పిచ్ స్కేల్, వాట్ ఈజ్ హెడ్ స్కేల్. ఓకేనా, ఇక్కడ ఉంది కదా. అలాగే స్క్రూ గేజ్ యొక్క ప్రిన్సిపల్ ఏంటి, ఫస్ట్ క్వశ్చన్ స్క్రూ గేజ్ యొక్క ప్రిన్సిపల్ ఇంపార్టెంట్ అనమాట. వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ స్క్రూ గేజ్. స్క్రూ గేజ్ ప్రిన్సిపల్ అనగానే ఏంటో అని అనుకోబాకండి, అది స్క్రూ ప్రిన్సిపల్ మీద డిపెండ్ ఉంటుంది. స్క్రూ అంటే ఒక స్క్రూ అనేది ఎలా బిహేవ్ చేస్తుందో దాని మీద డిపెండ్ అయ్యి వర్క్ చేస్తుంది. మనం ఎన్ని రౌండ్స్ అయితే తిప్పుతామో దాన్ని బట్టి మనకి అక్కడ డిస్టెన్స్ అనేది పెరుగుతుంది, లెంత్ అనేది మనం మెజర్ చేయొచ్చు. వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ స్క్రూ గేజ్. స్క్రూ గేజ్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ స్క్రూ. నెక్స్ట్ వాట్ ఈస్ ద పిచ్ ఆఫ్ స్క్రూ. స్క్రూ యొక్క పిచ్ ఎంత, ఇక్కడ పిచ్ అని ఉంటుంది చెప్పాను కదా. సో ఇక్కడ డయాగ్రామ్ లో చూపిస్తాను చూడండి ఒకసారి. ఇక్కడ ఉంది కదా పిచ్, ఇక్కడ పిచ్ స్కేల్ అని ఉంది, ఇక్కడ పి అని ఉల్ల దీని పిచ్ స్కేల్, ఇది హెడ్ స్కేల్. వాట్ ఈస్ ద స్కేల్ ఆఫ్ పిచ్. పిచ్ స్కేల్ అంటే ఏంటి? ద డిస్టెన్స్ బిట్వీన్ టూ అడ్జసెంట్ థ్రెడ్స్ ఆర్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద ట్రిప్ ఆఫ్ ద స్క్రూ ఇన్ వన్ కంప్లీట్ రెవల్యూషన్ ఆఫ్ ద హెడ్ ఈజ్ కాల్డ్ ద పిచ్ ఆఫ్ స్క్రూ. సో ఒక కంప్లీట్ రెవల్యూషన్, ఒక స్క్రూని ఒక రౌండ్ కనుక తిప్పామంటే ఎన్ని లైన్స్ దాటింది అనేదాన్ని మనం ఇక్కడ ఒక పిచ్ అని అంటాం. దీని మొత్తాన్ని కూడా నేను ఫొటోస్ తీసి టెలిగ్రామ్ లో అయితే పెట్టేస్తాను. సో మీరు అక్కడ చూసుకోండి, లేదా చెప్పేటప్పుడు వింటూనే రాసుకోండి, అదే బెటర్ నాకు తెలుసు. ఎందుకంటే ఇక్కడ నేను ఇంపార్టెంట్ వరకే చెప్తున్నాను, ఇక్కడ చాలా ఉన్నాయి, అన్నిటిని నేను చెప్పట్లేదు, ఇంపార్టెంట్ చెప్తున్నాను కాబట్టి వాటి వరకే రాసుకోండి సరిపోతుంది. నెక్స్ట్ వాట్ ఈస్ ద లీస్ట్ కౌంట్ ఆఫ్ స్క్రూ గేజ్. స్క్రూ గేజ్ లో లీస్ట్ కౌంట్ అంటే ఏం చెప్పాలి? పిచ్ ఆఫ్ ద స్క్రూ బై నెంబర్ ఆఫ్ హెడ్ స్కేల్ డివిజన్స్. పిచ్ ఆఫ్ ద స్క్రూ బై నెంబర్ ఆఫ్ హెడ్ స్కేల్ డివిజన్స్. నెక్స్ట్ క్వశ్చన్, హౌ డు యూ డిటర్మైన్ ద డయామీటర్ ఆఫ్ ద వైర్ యూజింగ్ ద స్క్రూ గేజ్. స్క్రూ గేజ్ ని యూజ్ చేసి డయామీటర్ ని ఎలా కనుగొంటావు? డయామీటర్ ఆఫ్ ఏ వైర్ ఆర్ థిక్నెస్ ఆఫ్ an object is equal to PSR plus HSR into LC. ఓకేనా, పిచ్ స్కేల్ రీడింగ్, హెడ్ స్కేల్ రీడింగ్ ఇంటూ లీస్ట్ కౌంట్. నెక్స్ట్ వాట్ ఈజ్ పాజిటివ్ ఎర్రర్ ఆఫ్ స్క్రూ గేజ్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. పాజిటివ్ ఎర్రర్ అంటే ఏంటి, నెగిటివ్ ఎర్రర్ అంటే ఏంటి? ఇక్కడ చూడండి డయాగ్రామ్ లో, ఇక్కడ మిడిల్ లో ఉన్నటువంటి లైన్ ఉంది కదా, ఈ లైన్ కి జీరో అనేది డౌన్ గా ఉంటే, అలాగే జీరో అనేది అప్పర్ గా ఉంటే మనకి ఎర్రర్స్ అనేవి క్రియేట్ అవుతాయి. ఓకేనా, సో ఆ ఎర్రర్స్ ఏంటి అనేది మిమ్మల్ని అడుగుతారు. ఫస్ట్ పాజిటివ్ ఎర్రర్ అంటే ఏంటి చూడండి, జీరో అనేది బిలో. ఓకేనా, ఈ మిడిల్ లైన్ కి బిలో ఉండాలి. ఇక్కడ ఉంది కదా, ఈ మిడిల్ లైన్ కి బిలో, కింద కనుక ఉంటే దాన్ని మనం పాజిటివ్ ఎర్రర్ అంటాం. ఇఫ్ ద జీరోత్ డివిజన్ ఆఫ్ ద హెడ్ స్కేల్ ఈస్ బిలో ద ఇండెక్స్ లైన్, ఆ ఇండెక్స్ లైన్ కి బిలో కనుక ఉంటే జీరోత్ లైన్, సో దాన్ని మనం పాజిటివ్ ఎర్రర్ అంటాం. సో ఎన్ని లైన్స్ అయితే జీరో నుంచి కిందకు ఉందో ఆ నెంబర్ అనేది పాజిటివ్ ఎర్రర్ కిందకు వస్తుంది. పాజిటివ్ ఎర్రర్ వస్తే నెగిటివ్ కరెక్షన్ చేయాలి, నెగిటివ్ ఎర్రర్ వస్తే
పాజిటివ్ కరెక్షన్ చేయాలి. మిమ్మల్ని క్వశ్చన్ అడిగితే ఏమడుగుతాడు, పాజిటివ్ ఎర్రర్ అంటే ఏంది, నెగిటివ్ ఎర్రర్ అంటే ఏంది అని అడుగుతాడు. పాజిటివ్ ఎర్రర్ అంటే బిలో ద ఇండెక్స్ లైన్, అలాగే నెగిటివ్ ఎర్రర్ అంటే ఏంది, అబౌవ్ ద ఇండెక్స్ లైన్. నేను మొత్తం చదవడం లేదు, అందుకే చెప్తున్నాను, గుర్తుపెట్టుకుంటారని. అబౌవ్ ద ఇండెక్స్ లైన్ దే నెగిటివ్ ఎర్రర్. నెక్స్ట్ ఫిజికల్ బ్యాలెన్స్లో ఏమడుగుతారో చూద్దాం. మీకు ఫిజికల్ బ్యాలెన్స్ అనేది కొంచెం డిఫికల్ట్గా, అంటే ఆ ఎక్స్పెరిమెంట్ చేసే వాళ్ళు చాలా క్లియర్గా నీట్గా చేయాలన్నమాట. మనము ఆ తక్కెడ అవన్నీ ఉంటాయి కదా, అవి జస్ట్ కదిలిచ్చామంటే మొత్తం పడిపోతాయి. సో ఇంకా ఏం పడిపోయాయంటే మిమ్మల్ని ఇంకా ఎక్స్పెరిమెంట్ కూడా ఏం చేయమనరు, ఎందుకంటే అది పడిపోయిందంటే మళ్ళీ సెట్ చేయాలంటే టైం లేట్ అవుతుంది. అలా అని చెప్పి మీరే పడేసేయకండి. సో ఎనీవేస్, నెక్స్ట్ ఇక్కడ చూడండి క్వశ్చన్స్. ఫిజికల్ బ్యాలెన్స్ లో కామన్ బ్యాలెన్స్ బార్ బిలాంగ్స్ టు ద విచ్ కైండ్ ఆఫ్ లెవెల్. కామన్ ఇదేమీ అంత ఇంపార్టెంట్ కాదు. మీకు ఇచ్చినటువంటి వెయిట్స్ లో ఫ్రాక్షనల్ వెయిట్స్ అంటే ఏంటి అనేది తెలుసుకోండి. మీకు చిన్న బాక్స్ ఒకటి ఇస్తాడు, దాంట్లో చాలా పల్స్గా ఉంటాయి, గ్రామ్స్ ఉంటాయి, అది ఫ్రాక్షనల్ వెయిట్స్ అంటాము. ఓకేనా, అదొకటి ఎప్పుడైనా అడిగితే అలాంటివి కూడా చిన్న చిన్నవి అడుగుతారు. నెక్స్ట్ ఇది పర్లేదులేండి. నెక్స్ట్ చూడండి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ వెయిట్స్ బిట్వీన్ ఎల్ఆర్పి అండ్ జెడ్ఆర్పి, లో రెస్టింగ్ పాయింట్, 0th రెస్టింగ్ పాయింట్, అలాగే 0th రెస్టింగ్ పాయింట్, హై రెస్టింగ్ పాయింట్, వీటి మధ్య డిఫరెన్సెస్ అడుగుతున్నాడు. ఈ డిఫరెన్సెస్ ఎంత ఉంటాయి, 10 milligrams ఓన్లీ, 10 milligrams ఓన్లీ మనం తీసుకోవాలి. క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు మీకు ఇక్కడ 0th రెస్టింగ్ పాయింట్, ఎల్ఆర్పి హెచ్ఆర్పిస్ వస్తుంటాయి కదా, 0 రెస్టింగ్ పాయింట్కి ఇది 10 డిఫరెన్స్ ఉండాలా, అంతకంటే ఎక్కువ ఉండేటట్టు మీరు తీసుకోకూడదు. నెక్స్ట్ వాట్ ఈజ్ జెడ్ఆర్పి, 0th రెస్టింగ్ పాయింట్ అంటే ఏంటి? ద రెస్టింగ్ పాయింట్ డిటర్మైన్ విత్ ఎంటీ ప్యాన్స్ ఈజ్ కాల్డ్ 0th రెస్టింగ్ పాయింట్. మనం 0th రెస్టింగ్ పాయింట్ ఎప్పుడు తీసుకుంటాం, ఎంటీ ప్యాన్స్ పెట్టి నీడిల్ అనేది మూవ్ అవుతుంటే 0th రెస్టింగ్ పాయింట్ ఎప్పుడు వచ్చింది అంటే ఎంటీ ప్యాన్స్ ఉన్నప్పుడు ఎంత అయితే నీడిల్ చూపిస్తుంది అనే దాన్ని 0th రెస్టింగ్ పాయింట్ అంటాం. నెక్స్ట్ వై ద గ్లాస్ డోర్స్ ఆర్ క్లోజ్డ్ విత్ టేకింగ్ ద టర్నింగ్ పాయింట్స్. మనము ఈ రీడింగ్స్ తీసుకునేటప్పుడు గ్లాస్ డోర్స్ని క్లోజ్ చేస్తాం. ఎందుకు, మనకి బయట నుంచి ఎయిర్ వచ్చింది అనుకోండి, గాలి తగిలి ఆ ఫ్రాక్షనల్ వెయిట్స్ కదా, వెయిట్ అనేది డిఫరెన్స్ చేంజ్గా వస్తుంది. అందుకే మనకి గోల్డ్ షాపుల్లో అక్కడంతా కూడా డోర్స్ వేసి వెయిట్ చూస్తారు. ద ఎయిర్ ఫ్లో మే డిస్ట్రిబ్యూట్ ద ఆసిలేషన్స్ ఆఫ్ ద పాయింటర్. సో ఆ పాయింటర్ అనేది ఆసిలేట్ అయిపోవడాన్ని ఎక్కువ చేసేస్తుంది ఎయిర్ కనుక వచ్చిందంటే, అందుకని డోర్స్ క్లోజ్ చేస్తే మనకు కరెక్ట్ రీడింగ్ వస్తుంది. సో ఇవి ఇంపార్టెంట్ అడుగుతారు. మిమ్మల్ని ఇక్కడ ఉండే క్వశ్చన్స్ అనే కాదు, మీరు ఇది చెప్తా ఉంటే ఇంకొంచెం మీకు థియరీకి సంబంధించినవి కానీ ఏదైనా నార్మల్ జనరల్ క్వశ్చన్స్ కూడా అడుగుతారు. మీరు మినిమం ఒక 3 క్వశ్చన్స్కి 4 క్వశ్చన్స్కి ఆన్సర్ కనుక కరెక్ట్గా చెప్పగలిగితే మీకు ఖచ్చితంగా ఫుల్ మార్క్స్ అయితే పడతాయి, ఎటువంటి డౌటే అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ చూడండి, సింపుల్ పెండలం. అప్పుడే సింపుల్ పెండలమా నేను, ఓకే సింపుల్ పెండలం చెప్తాను. పారలోగ్రామ్, ఫోర్స్ కాన్స్టెంట్ 6 చెప్తా అని చెప్పాను కదా. ఓకే చూడండి, సింపుల్ పెండలంలో ఫస్ట్ వాట్ ఈస్ సింపుల్ పెండలం? A small spherical bob suspended by a light string from a rigid supported is called simple pendulum. ఒక స్మాల్ బాబ్ని థ్రెడ్కి వేలాడదీసి ఒక రిజిడ్ సపోర్టెడ్ కనుక మనము కట్టామంటే, ఒక రిజిడ్ సపోర్ట్కి ఆ థ్రెడ్కి వేలాడదీసి బాబుని వేలాడదీస్తే దాన్ని మనమే సింపుల్ పెండలం అని చెప్పాలి. నెక్స్ట్ వాట్ ఈజ్ అన్ ఐడియల్ సింపుల్ పెండలం? ఏ పాయింట్ హెవీ మాస్ సస్పెండెడ్ ఫ్రమ్ ఏ మాస్ లెస్ థ్రెడ్ ఈజ్ కాల్డ్. థ్రెడ్ యొక్క మాస్ని లెస్ చేసి చెప్పేదాన్ని మనం ఐడియల్ సింపుల్ పెండలం అని అంటాం. ఇదేం డిఫరెన్స్ లేదులేండి, మీరు జస్ట్ ఈ సింపుల్ పెండలం అంటే ఏంది చెప్పండి చాలు. ఓకేనా, నెక్స్ట్ వాట్ ఈజ్ సెకండ్స్ పెండలం? సెకండ్స్ పెండలం అంటే ఏంది? ఏ పెండలం హూజ్ టైం పీరియడ్ 2 seconds ఈజ్ కాల్డ్ ద సెకండ్స్ పెండలం. ఓకేనా, టైం పీరియడ్ అనేది 2 seconds తీసుకునేటటువంటిది ఏదైతే ఉంటుందో పెండలం, దాన్ని మనము సెకండ్స్ పెండలం అంటాం. నెక్స్ట్ వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ఆసిలేషన్స్ ఆఫ్ ఏ సింపుల్ పెండలం? ఏ సింపుల్ పెండలం మేక్స్ ఏ సింపుల్ హార్మోనిక్ ఆసిలేషన్స్ ఫర్ ఏ స్మాల్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్. ఇది కూడా ఇంపార్టెంట్.
మనకి సింపుల్ పెండలంలో సింపుల్ హార్మోనిక్ ఆసిలేషన్స్ వస్తాయని చెప్పండి. ఓకేనా. నెక్స్ట్, వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ సింపుల్ పెండలం? ద డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్ ఆఫ్ సస్పెన్షన్ టు ద సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ ద బాబ్. మనకి లెంత్ ఆఫ్ ద సింపుల్ పెండలం అన్నప్పుడు లెంత్ని ఎక్కడి నుంచి ఫైండ్ అవుట్ చేస్తాం? ఆ బాబ్ యొక్క మిడిల్ పాయింట్ నుంచి మొత్తం ఆ థ్రెడ్ యొక్క చివర కార్క్ కింద వరకు కడతాం, మెజర్ చేస్తాం. దాన్ని మనం సింపుల్ పెండలం యొక్క లెంత్ అని అంటాం అనమాట. కరెక్ట్గా చెప్తే చాలు ఎక్కడి నుంచి ఎక్కడికి లెంత్ తీసుకోవాలి అని. నెక్స్ట్, అలాగే మీరు గ్రాఫ్స్ దేనికి గీస్తారో అని అడుగుతారు. సో ఎల్కి టీ స్క్వేర్కి గ్రాఫ్స్ గీస్తాం. గ్రాఫ్ మనకి ఏ స్ట్రైట్ లైన్ విచ్ పాసెస్ త్రూ ద ఆరిజిన్. ఒక స్ట్రైట్ లైన్ అనేది ఆరిజిన్ నుంచి పాస్ చేస్తాం. ఆరిజిన్ నుంచి ఈ విధంగా వస్తుంది. అక్కడ నుంచి మనం స్లోప్ అనేది తీసుకుంటాం. చూడండి, ఇక్కడ డయాగ్రామ్లో ఉంది కదా. సో ఈ డయాగ్రామ్లో ఉన్నట్టుగా చెప్పాలన్నమాట. ఎల్కి టీ స్క్వేర్కి గ్రాఫ్ గీసుకుంటే ఆ విధంగా వస్తుంది. నెక్స్ట్, ఎల్కి టీకి గ్రాఫ్ గీస్తే మనకి ఈ విధంగా కర్వ్ అయితే వస్తుంది అనమాట. చూసారు కదా, ఈ కర్వ్ వస్తుంది. సరే, ఇవి ఇందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్, ప్యారలలోగ్రామ్ లా ఆఫ్ ఫోర్సెస్. ఇందులో మిమ్మల్ని అడిగేది ఒక్కటే. మీకు వెక్టార్స్లో ప్యారలోగ్రామ్ లా ఉంది కదా, అదే క్వశ్చన్ ఉంది కదా, దాంట్లో ఏముంది? వాట్ ఈజ్ ప్యారలోగ్రామ్ లా? అవే నేర్చుకోవాలి మీరు. ఇంకా ఎక్కువ డిఫికల్ట్గా ఏముండదు. వాట్ ఈజ్ ప్యారలోగ్రామ్ లా? ఇఫ్ టూ forces are acting simultaneously at a point are represented a magnitude and direction and two adjacent sides of a parallelogram, then the diagonal passing through that point, it represented their resultant magnitude of direction. ఎలా అయినా చెప్పొచ్చు, మీరు ఎలా నేర్చుకుంటే అలా. 2 వెక్టార్స్ అని చెప్పి స్టార్ట్ చేయొచ్చు, లేదా 2 ఫోర్సెస్ అని స్టార్ట్ చేయొచ్చు. ఎక్స్ప్లెనేషన్ అయితే కరెక్ట్గా ఇవ్వాలి. 2 వెక్టార్స్ స్టార్ట్ అయితే వారింటికి కూడా మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, అలాగే డైరెక్షన్ ఉంటుంది. అలాగే వాటికి ఈక్వల్గా ఇంకొక సైడ్ 2 వెక్టర్స్ అడ్జసెంట్ సైడ్స్ మనం గీసేస్తే మనకి టోటల్ ప్యారలోగ్రామ్ ఏర్పడింది. అలాగే డయాగ్నల్ పాస్ అవుతుంది. ఈ డయాగ్నల్ని మనం రిజల్టెంట్ అని అంటాం. నెక్స్ట్, వాట్ ఈజ్ ట్రయాంగిల్ లా ఆఫ్ ఫోర్సెస్? చూడండి, ట్రయాంగిల్ లా ఆఫ్ ఫోర్సెస్ మిమ్మల్ని అడుగుతారు. ఇఫ్ 3 ఫోర్సెస్ సిమల్టేనియస్లీ యాక్ట్స్ ఆన్ ఏ బాడీ అండ్ కీప్ ఇట్ ఇన్ ఈక్విలిబ్రియం, దెన్ దే కెన్ బి రిప్రజెంటెడ్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ and direction by the 3 sides of triangle take in order. సో ఇక్కడ ఏంటి ట్రయాంగిల్ లా అంటే 3 ఫోర్సెస్ కనుక ఒకేసారి పనిచేస్తున్నప్పుడు వాటి నుంచి వచ్చినటువంటి రిజల్టెంట్తో మనము ఒక డయాగ్రామ్ గీసుకుంటాం. ఆ డయాగ్రామ్ని బట్టి రిజల్టెంట్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ చూసారా, ఈ డయాగ్రామ్లో PQR ఈ 3 ఫోర్సెస్. సో మనకి ఇక్కడ రిజల్టెంట్ రావాలంటే మనం ఏం చేస్తాం? కొంత యాంగిల్తో ఒక స్ట్రైట్ లైన్ గీసుకుంటాం. తర్వాత ఇక్కడ నుంచి ఈ స్ట్రైట్ లైన్ని కంటిన్యూ చేస్తాం. మనకి ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. దాని నుంచి రిజల్టెంట్ కనుక్కుంటాం అన్నమాట. నెక్స్ట్, వాట్ ఈజ్ రిలేటివ్ డెన్సిటీ? మనకి ఇక్కడ మనం ఒక రాయిని తీసుకుని నీళ్ళల్లో ఉంచుతాం. నీళ్ళల్లో ఉంచితే అది ఆటోమేటిక్గా యాంగిల్ అనేది తక్కువ, అంటే నీళ్ళల్లోకి దించినప్పుడు ఏమవుతుంది? పైన యాంగిల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో అందుకని ఇక్కడ మనకి డెన్సిటీ అనే పదాన్ని వాడతాం. కాబట్టి వాట్ ఈస్ రిలేటివ్ డెన్సిటీ? ఇట్ ఈస్ ద రేషియో బిట్వీన్ మాస్ ఆఫ్ ద బాడీ అండ్ మాస్ ఆఫ్ ద వాల్యూమ్. డెన్సిటీ అంటే ఏంటి? మాస్ బై వాల్యూమ్ అంటాం కదా, అది చెప్పాలి. నెక్స్ట్, వాట్ ఈస్ ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్? ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్ ఏంటి? వెన్ ఏ బాడీ ఇమ్మర్స్డ్ ఇన్ ఏ లిక్విడ్, ద లాస్ ఆఫ్ ఇట్స్ వెయిట్ ఈస్ ఈక్వల్ టు ద వెయిట్ ఆఫ్ డిస్ప్లేస్డ్ లిక్విడ్. సో మనకి ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్ ఏంటి? ఏదైనా ఒక బాడీని లిక్విడ్లో కనుక డిప్ చేసినప్పుడు ఆ బాడీ యొక్క మాస్తో పని లేకుండా దాని యొక్క డిస్ప్లేస్మెంట్ మొత్తం, అంటే ఇప్పుడు దాని యొక్క ఆక్యుపై చేసిన ప్లేస్ ఉంటుంది కదా, ఆ ప్లేస్ ఎంత అయితే ఉందో అంత అవుట్ సైడ్కి వచ్చేస్తుంది అని చెప్తాడు అనమాట. అలాగే మాస్ కూడా డిపెండ్ అవుతుంది, రెండు కూడా. ఓకేనా. ఇక చూడండి, బాడీ ఈజ్ ఇమ్మర్స్డ్ ఇన్ ద లిక్విడ్, ద లాస్ ఆఫ్ ఇట్స్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు ద, లాస్ అయినటువంటి ఆ వాటర్ అంతా కూడా దేనికి ఈక్వల్గా ఉంటుందంటే వెయిట్ ఆఫ్ ద డిస్ప్లేస్మెంట్ లిక్విడ్. మనం ఏదైతే దాంట్లో ఉంచుతామో అది బయటకు వచ్చినటువంటి నీళ్లు ఎంతైతే ఉన్నాయో వాటికి సమానంగా ఉంటుంది, ఆ బరువుకి సమానంగా ఉంటుందని చెప్తున్నాడు. నెక్స్ట్, వాట్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ రిలేటివ్ డెన్సిటీ? రిలేటివ్ డెన్సిటీకి యూనిట్స్ ఏంది? రిలేటివ్ డెన్సిటీ మామూలు డెన్సిటీ కాదు,
రిలేటివ్ డెన్సిటీ అంటే ఇట్ హ్యాస్ నో యూనిట్స్ బికాజ్ ఇట్స్ ద రేషియో ఆఫ్ ద నెంబర్. ఇది ఒక నెంబర్ మాత్రమే. నెక్స్ట్, వాట్ ఆర్ కాంకరెంట్ ఫోర్సెస్? కాంకరెంట్ ఫోర్సెస్ అంటే ఏంటి? ఇఫ్ ఏ నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ హ్యావ్ దేర్ లైన్స్ ఆఫ్ యాక్షన్ మీటింగ్ అట్ ఏ పాయింట్ దే ఆర్ కాల్డ్ కాంకరెంట్ ఫోర్సెస్. మనము ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు 3 ఫోర్సెస్ ఉంటాయి కదా, ఆ 3 ఫోర్సెస్ కాంకరెంట్ ఫోర్సెస్ అంటాం. అవి 3 కూడా ఒక చోట యాక్ట్ అవుతున్నాయి. నెక్స్ట్, ఓకే, ఇది లాస్ట్. ఈ వీడియోలో ఇంతవరకు చాలు. ఫోర్స్ కాన్స్టెంట్ ఆఫ్ ఏ స్ప్రింగ్. సో దీంట్లో మిమ్మల్ని అడిగే వైవా క్వశ్చన్స్. వాట్ ఈజ్ ఫోర్స్ కాన్స్టెంట్ ఆఫ్ ఏ స్ప్రింగ్? ఫోర్స్ కాన్స్టెంట్ ఆఫ్ ఏ స్ప్రింగ్ అంటే ఏంది? ద ఫోర్స్ కాన్స్టెంట్ ఆఫ్ ఏ స్ప్రింగ్, ద ఫోర్స్ పర్ యూనిట్ ఎక్స్టెన్షన్ ఇన్ ద స్ప్రింగ్. స్ప్రింగ్ లో యూనిట్ ఎక్స్టెన్షన్ అయితే చేంజ్ అయింది ఉంటుంది కదా, సో దాని యొక్క వాల్యూని మనము ఫోర్స్ కాన్స్టెంట్ అంటాం. రీస్టోరింగ్ ఫోర్స్ బై ఎక్స్టెన్షన్ K ఈజ్ ఈక్వల్ టు F/E అని చెప్పాలి. రీస్టోరింగ్ ఫోర్స్ బై ఎక్స్టెన్షన్ అని చెప్పాలి. నెక్స్ట్, ఆన్ వాట్ ఫ్యాక్టర్స్ ఫోర్స్ కాన్స్టెంట్ ఆఫ్ ఏ స్ప్రింగ్ డిపెండ్స్? దేని మీద ఫోర్స్ కాన్స్టెంట్ అనేది డిపెండ్ అవుతుంది? ద ఫోర్స్ కాన్స్టెంట్ ఆఫ్ ఏ స్ప్రింగ్ డిపెండ్స్ అపాన్ ద ఎలాస్టిక్ ప్రాపర్టీ ఆఫ్ మెటీరియల్ ఆఫ్ ద స్ప్రింగ్. మనం ఏది తీసుకున్నాం ఇక్కడ? స్ప్రింగ్ ఏ మెటీరియల్తో తీసుకున్నాం? ఆ స్ప్రింగ్ యొక్క మెటీరియల్ని బట్టి, దాని యొక్క ఎలాస్టిసిటీని బట్టి మనకి ఇక్కడ ఫోర్స్ లో చేంజ్ అవ్వడం జరుగుతుంది. సైజ్ ఆఫ్ ద స్ప్రింగ్, అలాగే సైజ్ కూడా, చిన్న స్ప్రింగ్ పెద్ద స్ప్రింగ్, దాన్ని బట్టి డిఫరెంట్ గా ఫోర్స్ కాన్స్టెంట్ అయితే వస్తుంది. సో ఇది ఒకటి అడుగుతారు. నెక్స్ట్ వచ్చేసి మిమ్మల్ని ఇక్కడ చూడండి, 6th క్వశ్చన్. వాట్ ఈస్ ద SI యూనిట్స్ ఆఫ్ డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ఫోర్స్ కాన్స్టెంట్? అంటే ఫోర్స్ కి డైమెన్షనల్ ఫార్ములా ఏంటి అని అడుగుతున్నాడు. సో న్యూటన్ బై మీటర్ అనేది SI యూనిట్స్, అలాగే MT-2 అనేది మనకి డైమెన్షనల్ ఫార్ములా. నెక్స్ట్, వాట్ ఈస్ ద టైం పీరియడ్ ఆఫ్ ద లోడెడ్ స్ప్రింగ్? టైం పీరియడ్ ఫార్ములా అడుగుతారు. మీకు సింపుల్ పెండలం ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఇది కూడా వస్తుంది లాంగ్ ఆన్సర్లో. T ఈజ్ ఈక్వల్ టు 2m√m/k. మీ ఇష్టం, మీరు ఏదైతే చెప్పండి. మీకు మామూలుగా బుక్లో ఏదైతే ఉందో అదే చెప్పొచ్చు, ఓకేనా? నెక్స్ట్, వాట్ ఈస్ ఫ్రీక్వెన్సీ? ఫ్రీక్వెన్సీ అంటే 1/T. ఇక్కడ ఏదైతే వచ్చిందో అది రాసి చెప్పేయచ్చు, 1/2π√k/m. సో అది ఇంతవరకు చాలు ఈ వీడియోలో. నెక్స్ట్ ఇంకో వీడియో అయితే నేను పెడతాను. మీకు మొత్తం కూడా 4 టైప్స్ లో ఉంటాయి ప్రాక్టికల్స్ కూడా. మీకు దాదాపు ఎక్కువ మందికి ఈజీగా ఉండే ఇస్తుంటారు. మీరైతే ఎక్స్పెరిమెంట్స్ కి అన్ని కూడా పైన సింపుల్ క్వశ్చన్స్ అయినా కానీ చూసుకొని వెళ్ళండి. అడిగితే వెంటనే చెప్పేటట్టుగా, మరి అసలు ఏమి చెప్పనట్టుగా ఉంటే వీడికి ఏమీ రాదు అనుకుంటారు అనమాట. ఓకే స్టూడెంట్స్, ఈ వీడియో అయితే మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఏదైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్ చేయండి. మీకు అర్థం కాకపోయినా ఇంకేదైనా డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ చేయండి. టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. ఇవన్నీ కూడా మీకు ఫొటోస్ తీసి దాంట్లో అప్లోడ్ చేసేసాను. మీరు ఆటోమేటిక్గా అక్కడికి వెళ్ళి నోట్స్ రాసేసుకొని ఫాలో అవ్వచ్చు.